హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా సుప్రీం కోర్టు నుంచి అయితే లైబ్రేరియన్ పోస్టులు, అలాగే చాలా రకాల పోస్టులు అయితే అంటే అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు అయితే విడుదల చేసిందనమాట సుప్రీంకోర్టు. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లోకి అయితే వెళ్ళిపోదాం. మనకి ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ నుంచి అయితే విడుదల చేసిందనమాట. ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఇన్ కంప్లైంట్స్ ఆఫ్ ది ఆర్డర్ టు కాంపిటెంట్ అథారిటీ డేటెడ్ 1/7/2025 ఫ్రమ్ ఇండియన్ సిటిజన్స్. అంటే ఎవరైతే ఇండియన్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళైతే ఆన్లైన్లో అప్లై చేయడానికి అయితే వీలుందనమాట. అంతేకాకుండా హూ ఫుల్ఫిల్ ది స్క్రిప్టెడ్ క్వాలిఫికేషన్స్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ కండిషన్స్, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్, ఇలాంటివన్నీ ఎవరికైతే సరిపోతే వాళ్ళైతే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఎడిటర్, అంటే అసిస్టెంట్ ఎడిటర్కి సంబంధించిన పోస్టులు, అలాగే మనకు అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధించిన పోస్టులు, అలాగే మనకు సీనియర్ కోర్ట్ అసిస్టెంట్కి సంబంధించిన పోస్టులు, ఫైనల్గా అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము 14 పోస్టులు ఆఫ్ అసిస్టెంట్ లైబ్రేరియన్, అంటే లైబ్రేరియన్ పోస్ట్ గురించి తెలుసుకుందాం. 14 అంటే మనకు 14 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఏది లైబ్రేరియన్, అసిస్టెంట్ లైబ్రేరియన్కి సంబంధించి 14 పోస్టులు అయితే ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసరికి ది అప్పర్ ఏజ్ లిమిట్ ఫ్రమ్ ది క్యాండిడేట్ ఈజ్ 30 years, అంటే 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అంటే 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపారు ఎవరైతే అంటే ఏజ్ ఉంటుందో ఆ మధ్యన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి డిగ్రీ ఇన్ లైబ్రేరియన్ సైన్స్, అంటే ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు లేదా డిప్లొమా ఇన్ కంప్యూటర్, అంటే డిప్లొమా ఇన్ కంప్లీట్ చేసిన వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు. లేదా నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటర్ ఇన్ లైబ్రరీ వర్క్, అంటే ఏదైనా నాలెడ్జ్ ఉన్నదనుకో ఇది లైబ్రేరియన్కి సంబంధించి కంప్యూటర్ మీద, వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా పే స్కేల్ వచ్చేసరికి పే లెవెల్ 8 ఆఫ్ పే మెట్రిక్స్ విత్ ఇనిషియల్ బేసిక్ పే ₹47,600 ప్లస్ అదర్ అలవెన్స్, అంటే మనకు పర్ మంత్కి వచ్చేసరికి 47,600 అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. ఇంకా రెండో దానికి సంబంధించిన పోస్టులు వచ్చేసరికి 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. సీనియర్ కోర్ట్ అసిస్టెంట్కి సంబంధించి మనకు 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. దీనికి సంబంధించి శాలరీ అంటే పే బ్యాండ్ వచ్చేసరికి 8th, అంటే లెవెల్ 8th ప్రకారం మనకు పర్ మంత్కి సేమ్ దీనికి కూడా 47,600 అయితే మీరు పర్ మంత్కి ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అనమాట. ఏజ్ లిమిట్ వచ్చేసరికి పర్ మంత్కి వచ్చేసరికి ఏజ్ లిమిట్ వచ్చేసరికి పర్ 18,000 నుంచి 18 years నుంచి 35 years మధ్య వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యూజియాలజీ, అంటే ఏదైనా మాస్టర్ డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. దాంతోపాటు కంప్యూటర్ ఆపరేటర్ అయితే అయి ఉండాలన్నమాట. ఇంకా దీనికి సంబంధించి మూడోది అనమాట, ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది. ఏంది? అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధించి మనకు సుప్రీంకోర్టులో ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి మనకు పర్ మంత్కి 67,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం ఏజ్ లిమిట్ 30 years అండ్ అప్పర్ ఏజ్ లిమిట్ 40 years, అంటే 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా మాస్టర్ డిగ్రీ ఇన్ మ్యూజియాలజీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఇంకా ఫైనల్గా మనకు ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉంది. ఏది? ఒక పోస్ట్ అంటే 5 పోస్టులు అనమాట. అసిస్టెంట్ ఎడిటర్కి సంబంధించి మనకు ఈ పోస్టుకి సంబంధించి అసిస్టెంట్ ఎడిటర్కి సుప్రీంకోర్టులో 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. దీనికి పర్ మంత్కి మీరు 78,000 అయితే ఎర్న్ చేసుకోవచ్చు. దాంతోపాటు అలవెన్స్ కూడా యాడ్ అవుతాయి అన్నమాట. అంటే దగ్గర 80,000-90,000 వరకు కూడా మీరు ఎర్న్ చేసుకోవచ్చు స్టార్టింగే. ఇంకా ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనికి డిగ్రీ, అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేసి డిగ్రీ ఇన్ లా అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. వాళ్ళైతే ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఇది గైస్ మొత్తం డీటెయిల్స్, అంటే ఏ పోస్టులు, ఎంత శాలరీ, ఇది మొత్తం డీటెయిల్స్ అనమాట. ఇంకా అప్లై చేసే విధానము, ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏజ్ రిలాక్సేషన్
అయితే తెలుసుకుందాం. యూజువల్లీ ఏజ్ రిలాక్షన్ విల్ బీ అసెంబుల్డ్ ఇన్ ది క్యాండిడేట్ బిలాంగింగ్ ది ఎస్సీ, ఎస్టీ అండ్ అదర్ ఓబీసీ ఫిజికల్ ఛాలెంజ్డ్. అంటే ఎవరైతే ఎస్టీ వాళ్ళు, ఎస్సీ వాళ్ళు, ఓబీసీ వాళ్ళు ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఉన్నారో వాళ్ళకు గవర్నమెంట్ రూల్ ప్రకారం మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా షార్ట్ లిస్టింగ్ క్రెడెంటియల్స్ అంటే ఎవరైతే మీరు అప్లై చేసిన తర్వాత ఆన్లైన్లో షార్ట్ లిస్ట్ చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ అయిన తర్వాత ఒక చిన్న రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది అండ్ కాల్ ఫ్రమ్ ఇంటర్వ్యూ. రిటర్న్ టెస్ట్ మే బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ, అంటే ఇంటర్వ్యూ కానీ లేదా ఇంటర్వ్యూ అయితే ఉంటుంది. ఇంటర్వ్యూ ఎట్లా అంటే 1:3 అయితే రేషియోలో మనకు ఇంటర్వ్యూ అయితే జరుగుతుంది. అంటే ఒక పోస్ట్కి వచ్చేసరికి ముగ్గురిని అయితే ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఇంకా సేమ్ అసిస్టెంట్ డైరెక్టర్ అలాగే అసిస్టెంట్ ఎడిటర్కి సంబంధించింది. ఇంకా రిజర్వేషన్స్ మనకు ఏ క్యాస్ట్కి సంబంధించి వాళ్ళకు రిజర్వేషన్స్ అనమాట. ఇంకా అప్లికేషన్ ఫీజు కూడా ఉంది ఫ్రెండ్స్. మీరు అప్లికేషన్ ఫీజు వచ్చేసరికి 1500 అయితే ఓబీసీ వాళ్ళు, జనరల్ వాళ్ళు. ఇంకా ఎస్సీ, ఎస్టీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళైతే 750 రూపీస్ అయితే మనకు ఆన్లైన్ చలాన్ అయితే కట్టాల్సి ఉంటుంది. ఇంకా వాళ్ళ యొక్క వెబ్సైట్ వచ్చేసరికి www.sci.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేయడానికి అయితే వీలుంది ఫ్రెండ్స్. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మనకు ఇంపార్టెంట్ డేట్స్ అయితే తెలుసుకుందాం. మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇవ్వలేదు ఫ్రెండ్స్, ఫస్ట్లో ఇచ్చాడు అనుకుంటా. మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ నోటిఫికేషన్కి సంబంధించి కింద కామెంట్ బాక్స్లో అడగండి, మీకైతే వెంటనే అయితే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీకు ఉపయోగపడకపోయినా మీ ఫ్రెండ్స్కి అయితే ఉపయోగపడవచ్చు. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.